ఓ హృదయ విదారక దృశ్యం, మరికొన్ని హృదయాలను చలింపజేసేటటువంటి ఆ సన్నివేశం ఓ మహిళా రైతు ఆవేదనను, తన అంతర్మదనాన్ని కనబర్చింది. మొంతా తుఫాన్ దాటికి కాయకష్టం చేసి, సేద్యం చేసి, ఆరుగాలం శ్రమించి పూర్తి స్థాయిలో పండించినటువంటి ధాన్యం కాస్త నీటిపాలైనటువంటి నేపథ్యంలో ఓ మహిళా రైతు రోదన, అరణ్య రోదనైనటువంటి ఆ దృశ్యాన్ని చూస్తూ పలువురు చలించిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కాయ కష్టం చేసి దేశానికి పచ్చడన్నం పెట్టేటటువంటి రైతాంగానికి ఆదేర్ వివరంటూ ఆ దృశ్యం మనకు ప్రశ్నల వర్షమైతే కురిపిస్తుంది. ఆరుగాలం స్రవించి సేద్యం చేస్తున్న రైతన్నకు నేటికి ఆదరువు లేక, మరెవరు ఆదుకోక, వారి రోదనంతా అరణ్య రోదన అవుతుందంటూ ఆ దృశ్యం మాత్రం మనకు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మోంతా తుఫాన్ ప్రభావం మహిళా రైతు కన్నీటి గాథకు, గుండె కోతకు ప్రధాన కారణమైందంటే అతిశయోక్తి కాదేమో. మరి సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ మార్కెట్ యార్డ్ జరిగినటువంటి ఈ దృశ్యం పలువురిని కంటతడి పెట్టించగా, మరికొంతమందినైతే కన్నీటి పర్యంతం అయ్యేలా చేసినటువంటి పరిస్థితి. హుస్నాబాద్కు సంబంధించి ఓ మహిళా రైతు తారవ్వ తన రోదన తీరును చూస్తూ పలువురు కంటతడి పెడుతూ మరికొంతమంది కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి. కాయ కష్టం చేసి, ఆరుగాలం సేద్యం చేసి పంటలు పండిస్తే ప్రకృతి వైపరీత్యాలు ఒకవైపు, మరోవైపు అడుగడుగున అడ్డంకులు ఎదురవుతున్నటువంటి రైతు కుటుంబాల వ్యతలు, వారి వేదన అంతా ఇంత కాదని ఈ దృశ్యం మనకు చెప్తుంది. మోంతా తుఫాన్ ప్రభావంతో కుండపోతగా కురిసిన వాన రైతు గుండె కోతలకు ప్రధాన కారణమైంది. ఒక్క ఇత్తు లేకపాయే, ఏం చేతు నేను, ఎవరు నాకు దిక్కు, నాయనా ఓ నాయనా అంటూ తన గుండెల అవసల రోధిస్తున్నటువంటి ఆ మహిళా రైతు తారవ్వ తీరును చూస్తూ పలువురు కంటతడి పెడుతున్నటువంటి పరిస్థితి. తన కన్నీళ్లు తూర్చుకుంటూ మరీ తన కష్టాన్ని గుర్తు చేసుకుంటూ గుండెల అవసల రోధిస్తూ హృదయం చేరువై బరువెక్కిన వేళ తన బాధ అంతా, గుండె లోతులోని బాధ అంతా కన్నీటి సాక్షిగా బయటకు వస్తున్నటువంటి ఆ దృశ్యాన్ని చూస్తూ ఏకంగా అధికారుల నివ్వెరపోవడంతో పాటు తోటి రైతులు సైతం కన్నీటి పర్యంతమవుతున్నటువంటి దృశ్యం అది. రేయింబవళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని మరీ కాయ కష్టం చేసి తన చెమట చుక్క సాక్షిగా సేద్యం చేస్తున్న రైతాంగానికి అడుగడుగున అవరోధాలు ఎదురైతే గనక ఇలాంటి దృశ్యాలు పరిణమిస్తాయని ఈ దృశ్యం మనకు చెప్తుంది. 4 నెలల కష్టం 4 నిమిషాల్లో ఆవిరి కావడంతో ఆ రైతు కష్టం, ఆ రైతు నష్టం వెలకట్టలేని చెప్పాలి. రేయింబవళ్ళు చెమటోడ్చి సేద్యం చేసినటువంటి ఆ మహిళా రైతు తన 4 నెలల కష్టాన్ని గుర్తు చేసుకుంటూ 4 నిమిషాల కాలానికి మాత్రం ఎదురొడ్డలేకపోయింది. కలిసిరాని కాలంతో రైతాంగానికి ఎంత నష్టం, ఎంత కష్టం అంటూ ఈ దృశ్యం మనకు చెప్తుంది. మొంతా తుఫాన్ ప్రభావంతో కకావికలమైనటువంటి తారవ్వను అధికార యంత్రాంగంతో పాటు రేవంత్ సర్కార్ ఆదుకోవాలని, తనకు బాసటగా నిలవాలని, తన 4 నెలల కష్టాన్ని 4 నిమిషాల కాలం తుడిచిపెట్టినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు ప్రభుత్వంతో పాటు ఆ జిల్లా అధికార యంత్రాంగం బాసటగా నిలిచి తారవ్వను ఆదుకోవాలని మనము ఆశిద్దాం. కెమెరా సెట్ చేసుకో.
కాలు ముక్కలేనా? అమ్మ నువ్వు ఏడవకు, కలెక్టర్ మేడం సాయం చేస్తే సాయం చేస్తే మేడం వచ్చింది. బాబు చేయకపోయినా కష్టమే ఉంటుంది, ఏం చేద్దాం.